నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణ ఆర్ఆర్ నగర్ లో జనసేన తెదేపా భాజపా ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం పర్యటించారు। తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు। పర్యటనలో స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఫస్ట్ పెన్షన్ ఇది పెట్టారు అమృతలూరు మండలం తుర్మెల్ల గ్రామం దళితవాడకు చెందిన 15 కుటుంబాలు గుంటూరులోని మాజీ మంత్రి నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు। తుర్మెల్ల గ్రామం నుండి ముంగర శ్రీకాంత్, అద్దంకి వరప్రసాద్, బన్నవ రాంబాబు, పెరకలపూడి ఇజ్రాయెల్, కత్తి సోమశేఖర్, స్వతంత్ర అరుణ్ కుమార్, జాలాది రమేష్, మన్నవ ప్రసన్న కుమార్, పాగళ్ల సురేష్ రెడ్డి, ఐజాక్, మన్నవ సూర్య, ప్యార్లీ వంశీ, యలవర్తి సూర్య, బేతాళ మనోజ్ కుమార్, బూతపాటి సురేష్, రంగి రాజు, రంగి విజయ్ తదితరులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు। వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। పదకొండేళ్ల మైనర్ బాలికపై 72 వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఘటన తెనాలి చినరావూరులో వెలుగు చూసింది। బాలిక స్నేహితురాలు తాత ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపించారు। భయంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది। స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా వృద్ధుడు ఎస్కే మీరావళి పరారయ్యాడు। బాలిక కుటుంబ సభ్యుల బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు। మా పాపకి అంటే మా మరిది గారు అమ్మాయి, వాళ్ళ అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను। అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు। సో అమ్మాయి ఆడుకుంటుంటే
ముస్లిమ్స్ అతని పేరు మాకు తెలీదు, మా పక్క వీధిలో ఉంటాడు అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు, వాళ్ళు తరచూ ఆడుకుంటూ ఉంటారు. ఐస్ క్రీమ్ అవి కొనటానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతనులే అని చెప్పి మేమంత పట్టించుకోలేదు. పెద్ద అతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో అని 2-3 సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది. సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము. నిన్న కూడా మొన్న వెళ్ళారు, ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు. నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి. ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి పర్సనల్ బాటిల్ మీద చేతులు వేసి 10 నిమిషాలు మా అమ్మాయి మాకు తక్కపోతుంది, మేమైతే చూసుకోలేకపోతే పర్సనల్ బాటిల్ వైపు చేతులు వేసి ఇష్టాచారంగా పిల్లని ఇచ్చేస్తున్నాడు సార్. తలుపు తీయమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా 200 ఇస్తా కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ మనవరాలను తీసుకొని నీతిగా చేశాడంట సార్. ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే కూడా పిల్ల దడిచి చెప్పలేదు. నిన్న మేము అటుగా వెళ్తుంటే వాళ్ళ మనవరాలు మాకు చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నాను. ఇవాళ కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసాడు సార్. గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి, చిందావూరు గీతాంజలి పబ్లిక్ స్కూల్. ఆయన పేరు షేక్ మీరు అంటండి, మాకు తెలియదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు చెప్పారు అంతే. వాళ్ళ పేరు కూడా నిన్న మధ్యాహ్నం అండి, నిన్న మధ్యాహ్నం జరిగింది. పాప మాకు దడిచి చెప్పలేదు. వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి. ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని నోరు మూపించేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు. అందుకని చెప్పి మాకు న్యాయం చేయండి సార్. తను వచ్చేసి నాకు పెద్దమ్మ కూతురు వరుస అవుతుంది. అయితే ఆ పిల్ల ఆడుకుంటా స్కూల్ సెలవులు వస్తున్నాయి కదా సార్, 1 పూట బళ్ళు కదా, స్కూల్ ఆడుకునే పిల్లలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తాతయ్య ఇది చేసింది. అసలు ఏం జరిగిందో తెలియదు. నిన్న మధ్యాహ్నం జరిగిందంట. నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేకపోయింది సార్. ఇదే ప్రాసెస్ సాయంత్రం కూడా జరిగింది, అదే ప్రాసెస్. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే బయటపడింది. అది మాకు తెలియదు సార్. అక్కడ ఏం జరిగిందో ఆ చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వింటాం తప్పితే వాస్తవంగా అది జరిగిందంటే ఆ పిల్లోడిని పట్టుకోవడానికి వెళ్తే ఆయన ముసలాయన్ని పారిపోయాడు సార్. ప్రతిసారి ఏదో ఒకటి వర్షం వస్తానే ఉంటుంది. ఇది ఇవాళ వాళ్ళ పిల్ల అయింది, రేపొద్దున మా పిల్ల అవచ్చు, రేపొద్దున ఇంకో పిల్ల అవచ్చు. దీని గురించి గట్టిగా మనం చర్య తీసుకోకపోతే వదదు. సి గారికి ఫోన్ చేసి చెప్పాం, ఈసారి జరిగింది, మేము న్యాయం చేస్తున్నాం. న్యాయం ఎలా చేస్తారో మాకు తెలియదు కదా సార్. జరిగేది ఏదో మా కళ్ళ ముందు జరిగితే అది వేరు, 4 గోడల మధ్యలో జరిగితే న్యాయం అనేది ఇది జరగదు సార్. ఇది 1-2 సార్లు కాదు, రిపీట్ అయింది. ఇది 3వసారి. గతంలో జరిగినవి కూడా దీని గురించి చర్యలు తీసుకుంటామన్నారు. సేమ్ ప్రాసెస్ మామూలుగా జరిగింది. ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఊరేయాలి సార్. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పెన్షన్ల వ్యవహారంపై దుష్ప్రచారానికి పూనుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఖజానాలో నిధులు లేక, ఎన్నికల కోడ్ వచ్చేసరికి పెన్షన్ అందించే పరిస్థితి లేక స్వచ్ఛందంగా వాలంటీర్లతో రాజీనామాలు చేపిస్తున్నట్లు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీల వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని ఎలక్షన్ కమిషనర్పై విజ్ఞప్తి చేయగా వారి వద్ద ఉన్న ట్యాబ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సచివాలయాలకే పరిమితం అవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది తప్ప పెన్షన్లు నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదన్నారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తక్షణమే పెన్షన్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ్య మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. డబ్బులుంటే నువ్వు ఎందుకు పెంచవు, పేదవాడి దగ్గరికి ఎందుకు చేయవు? సరే, వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టు. 15,000 సచివాలయాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రంలో పేదవాడికి ఇంటి దగ్గరికి నువ్వు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు? దీనికి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడన్నా అడ్డం పడిందా? ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు? 35,000 కోట్ల రూపాయలు మీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశారు. అంటే ముందు మీరు సర్దుకుంటున్నారు. ఈ పెన్షన్దారులు మిగతా వాళ్ళు ఏమైపోతే అయిపోయారని చెప్పని ఉద్దేశంతో పేద, బడుగు, బలహీన వర్గాల 60 ఏళ్ళు దాటి ముసలి వారిని నానా రకాలుగా
యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ ఎండలో ఫంక్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఇదంతా కూడా వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. ఒక్కొక్క సచివాలయ పరిధిలో సుమారుగా 400 చిల్లర పెన్షన్దారులు ఉన్నారు. మీరు సుమారుగా 50 మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. ఒక్కొక్క మనిషి 50 మందికి ఇస్తే 3 రోజులు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇంటింటికి 1వ తేదీ నాడు వచ్చే విధంగా బాబు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్కి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళని నానా రకాలుగా యాగిపెట్టి 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల పైన వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వేరే రకంగా వాళ్ళకు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకుని వారు ఏప్రిల్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. డిలీషన్ కరెక్షన్ ని ఎన్నికల కమిషన్ ప్రస్తుతం నిలిపివేసిందని, కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో కానీ బిఎల్ఓల ద్వారా కానీ ఫామ్ 6 సమర్పించి కొత్త ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఎన్నికలు అయ్యే వరకు కొత్త ఓటు నమోదు ప్రక్రియను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది, ఫామ్ 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ ఫామ్ 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th ఏప్రిల్ ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th ఏప్రిల్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th ఏప్రిల్ వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 ఏప్రిల్ వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. బిఎల్ఓస్తో మాట్లాడండి. ఆన్లైన్లో కూడా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ యాజ్ వెల్. 2 ఆప్షన్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా మీ పేరు చూడండి and get enrolled as soon as possible. 3వ తేదీ బుధవారం నుంచి 6వ తేదీ వరకు పట్టణ పరిధిలో పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్దకు పెన్షన్లు అందజేస్తారని, మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలని కమిషనర్ శేషన్న తెలిపారు. మన పట్టణంలో పెన్షనర్స్ సాధారణంగా 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఇక్కడ కూడా మొదలవ్వాలి. అయితే ఆర్థిక సంవత్సరం మొదలు కావడం కావచ్చు, ఏప్రిల్ 1వ తారీఖు కావచ్చు, వివిధ కారణాల వల్ల, అలాగే ఎలక్షన్స్ రావటం వల్ల కావచ్చు, ప్రతి నెల ఇచ్చేటువంటి విధంగా అయితే ఇస్తున్నారో పెన్షన్స్, ఆ యొక్క ప్రక్రియకు కొంత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు రేపటి దినాన పెన్షన్కి సంబంధించిన అమౌంట్ డ్రా చేసి ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గతంలో జరుగుతున్నటువంటి దానికి భిన్నంగా సచివాలయాలందే పెన్షన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా 16,000 వరకు ఉన్నాయి పెన్షన్స్ దగ్గర. వీటన్నిటిని కూడా ఏ సచివాలయం సంబంధించినటువంటి వాళ్లకు ఆ సచివాలయంలోనే పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నాం. రేపు ఉదయం బ్యాంకుల నుంచి అమౌంట్ డ్రా చేసి 11-12 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది.
కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా ఎంతమంది ఉంటే కనుక అందరూ కూడా ఈ యొక్క ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ముసలి ఇంకా బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్ వాళ్ళు ఉన్నారు, రాలేని వాళ్ళు బయటికి అస్సలు వాళ్ళు రాలేని వాళ్ళకి ఉంటే కనుక ఈ యొక్క అందరికి ఇచ్చినాక 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్స్ ఇస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.